శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ శివపురాణంలో కిరాతకునిపై శివకృప, అలాగే శివపురాణం చదివితే వింటే ఎటువంటి ఫలితం వస్తుంది, ఈ రెండూ కూడా ఇవాళ మనం స్మరణం చేసుకుని రేపటి నుంచి శివపురాణాన్ని భాగాలుగా చేసుకుంటూ స్మరణం చేద్దాం. పూర్వం ఒక అడవిలో గురుద్రుహుడు అనే పేరు కలిగినటువంటి కిరాతకుడు ఒకడు ఉండేవాడు. అతడు కుటుంబం చాలా పెద్దది, బలవంతుడు, క్రూరుడు, నిత్యం అడవిలో మృగాలను వేటాడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు శివరాత్రి పర్వదినం వచ్చింది. ఆ సంగతి కిరాతకుడికి తెలియదు. అయితే ఆ రోజు అతని తల్లి, తండ్రి, భార్య తమకు ఆకలిగా ఉన్నది కాబట్టి ఏదైనా ఆహారం తెచ్చిపెట్టమని ప్రార్థిస్తే సరేనని ఆ బిల్లుడు ఏమిటి చేశాడు, తన ధనస్సు, బాణాలని తీసుకుని వేటకు వెళ్ళాడు. అది ఏమి చిత్రమో కానీ దైవఘటనో తెలియదు. ఆ రోజు అతనికి ఎంత వెతికినా ఏ ఒక్క జంతువు కనిపించలేదు. సాయంత్రం అయిపోతోంది. ఒట్టి చేతులతో ఇంటి ముఖం పట్టడానికి ఇష్టం కాలేదు. ఇంతలో అతనికి కొంత దూరంలో ఒక జలాశయం కనిపించింది. నీటి కోసం ఒక జంతువైనా రాకపోతుందా అని ఆశించిన కిరాతకుడు జలాశయం దగ్గరికి వెళితే జలాశయం తీరంలో ఉన్నటువంటి ఒక మామిడి చెట్టుని ఎక్కి మోటు వేసి కూర్చున్నాడు. ఇంతలో ఒక ఆడలేడి దాహం కోసం నీరు తాగడానికి భయంతో వచ్చింది. కిరాతకుడు సంతోషించి వెంటనే లేచి విల్లు నెక్కిపెట్టి గురి చూస్తున్నాడు. అతడు మామిడి చెట్టు కొమ్మపైన లేచేసరికి మామిడి పత్రి ఏమిటి అయింది, నీరు ఆ చెట్టు మొదట్లో గల శివలింగంపై రాలిపడింది. చెట్టు కొమ్మల చప్పుడుకు భయపడినటువంటి లేడి తలెత్తి చూసి, ఓ కిరాత, నువ్వేమిటి చేస్తున్నావు, సత్యం చెప్పు అనగా, నిన్ను చంపి నీ మాంసంతో నా కుటుంబాన్ని ఆకలి తీరుస్తానని కిరాతకు బదులు చెప్పాడు. అందుకు ఆ లేడీ, నా మాంసంతో మీకు సుఖం కలుగుతుంది అంటే గొప్ప పుణ్యకార్యం వేరొకటి ఉండబోదు, అందుకే ఉపయోగపడుతున్నాను. నేను ధన్యురాల్ని, కానీ ఇంటిలో నా భర్త, పిల్లలు నా కోసం ఏడుస్తారు. కాబట్టి నేను ఇంటికి వెళ్ళి మా వాళ్ళకి చెప్పి వచ్చి నీ బాణానికి నేను బలవుతాను. దయతో ఈ ఒక్కసారి నన్ను వదులు అంటే నేను వదలను అన్నాడు ఆ బోయివాడు. నా మాట నమ్ము, మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను అని కిరాతకుడు అందుకు అంగీకరించాడు. అది రాత్రి మొదటి యామం. కిరాతకుడికి తెలియకుండా తాను కూర్చున్న చెట్టు మామిడి చెట్టు కావడం, దాని పత్రి రాలి కిందనున్న శివలింగంపై పడడం వల్ల శివరాత్రి రోజు మొదటి జాము పూజ జరిగిపోయింది. ఇదే విధంగా మిగిలినటువంటి 2 జింకలు ఒకదాని తర్వాత ఒకటి రావడం, వాటిని చంపకుండా కిరాతకుడు వదిలిపెట్టడం క్రమక్రమంగా సాగిపోయి బోయేవాడికి తెలియకుండా ఒక యామంలో ఒకసారి శివ పూజ కూడా పూర్తి అయిపోయింది. అనంతరం ఇంటికి చేరినటువంటి జింకలు పరస్పరంగా మాట్లాడుకుని బోయేవాడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం తిరిగి జలాశయానికి బయలుదేరాయి. జింకల పరివారం అంతా కలిసి కిరాతుడి దగ్గరికి వచ్చి చేరి, ఓ కిరాతుడా, మా మాటలు నమ్మి మమ్మల్ని వదిలిపెట్టినటువంటి నీకు మేమెంతో కృతజ్ఞులం. ఇప్పుడు మమ్మల్ని చంపి మా మాంసాన్ని భుజించి మీ కుటుంబ సభ్యులందరూ తృప్తి చెందండి అని పలికినటువంటి మృగాల తాలూకా మాటలను విన్నటువంటి కిరాతకుడు ఆశ్చర్యంతో, నేనెంతటి మూర్ఖుడని, ధూర్తుడని, నీచుడని, మానవుడైనటువంటి నాకన్నా ఈ జింకలు ఎంతో ధన్యాలు, వీటిని చంపి పాపాన్ని మూట కట్టుకోవడం మూర్ఖమే అవుతుందని భావించి తన చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలను కిందన పడేశాడు. అప్పుడు ఆ అలికిడికి మారడు పత్రి రాలి శివలింగంపై పడింది. పశ్చాత్తాపంతో అతను కళ్ళ నుండి కన్నీటి బిందువులు వచ్చాయి. అంతటితో ఆ రాత్రి 4వ యామం శివపూజ కిరాతకుడికి దైవఘటనగా సంభవించింది. దాని ద్వారా అతడిలో నిండి ఉన్నటువంటి పాపం, అజ్ఞానం నశించిపోయి జ్ఞానోదయమైంది. అందువలన ఓ మృగాలారా, మీరు ధన్యులు, ఇంటికి వెళ్ళి మీరు హాయిగా జీవించండి అని అతడు చెప్పేశాడు. ఇందుకు గాను మంగళకరుడైనటువంటి మహాదేవుడు ఎంతో ప్రసన్నుడై సంతోషించి శివలింగం నుంచి వెంటనే సాక్షాత్కరించి శంభుదేవుడు ప్రీతితో ఆ కిరాతకుని స్పృశించి ఇలా అన్నాడు, ఓ కిరాత, నీ వ్రతంతో నేను ప్రసన్నుడయ్యాను, వరాన్ని కోరుకో అన్నాడు. శివదర్శనం కలిగినటువంటి క్షణంలోనే ముక్తుడైనటువంటి కిరాతకుడు, శివయ్య, నిన్ను చూసినటువంటి నాకు అంతా లభించింది, నాకు ఇంకేం అక్కర్లేదని పలికి ఈశ్వరుడి పాదాలపై పడ్డాడు. శంకరుడు ఎంతో ప్రసన్నుడై గుహుడు అని పేరు పెట్టి దయాదృష్టితో దివ్యవరాలు ఇచ్చాడు. వ్యాధుడా, ఈ జన్మలో సమస్త భోగాలను అనుభవిస్తావు, రాబోయే జన్మలో
నువ్వు గూహుడువై శృంగభేరీపురానికి రాజువు అవుతావు. అప్పుడు శ్రీరామచంద్రుడు నిశ్చయంగా నీ గృహానికి వస్తాడు. అతని కృపతో నువ్వు దేవదుర్లభమైనటువంటి పరమపదాన్ని పొందుతావు అని ఈశ్వరుడు అనుగ్రహించాడు. అదే సమయంలో శివదర్శన భాగ్యం పొందినటువంటి హరిణములన్నీ కూడా మృగజన్మ నుంచి విముక్తిని పొంది ఈ విధంగా తనకు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి శివపూజ వృధా పోకుండా మానవుడిని ఉత్తమ గతికి తీసుకువెళుతుంది. అది కారణం అవుతుందని శివరాత్రి మహత్యాన్ని గురించి శివపురాణం గురించి ఎంతో చక్కగా వివరించి శివరాత్రి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో దీక్షగా పాటించే భక్తులకు ఉత్తమ గతులు లభిస్తాయని వేరేగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. 7 సంహితలతో కూడినటువంటి ఈ శివపురాణం వేదంతో సమానమైనది. పురాణాల్లో శ్రేష్టమైనటువంటి ఈ శివపురాణంలో వేదమునందు ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి పరమాత్మ తత్వంతో పాటుగా మోక్ష ధర్మం కూడా నిర్దిష్టంగా స్పృష్టీకరించబడింది. మాత్సర్యములైనటువంటి బుద్ధితో విద్వాంసులు తెలియదగినటువంటి పరమాత్మ తత్వం, శ్రేష్టమైనటువంటి మంత్రాలు, ధర్మార్థకామాలచే పురుషార్థాలు కూడా దీనిలో చక్కగా వర్ణించబడ్డాయి. అనంతమైనటువంటి ఈశ్వర విభూతి, పావనమైనటువంటి పార్వతీ శివుల లీలా చరిత్రం రమణీయంగా గానం చేయబడింది. కాబట్టి శివలింగ మహిమ, శివభక్తి సర్వోత్కర్షగా చెప్పబడింది. సాటి లేనటువంటి ఈ పురాణం ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖాలను పోగొట్టి సత్పురుషులకి మంగళాలని ప్రతిపాదించగలదు, ప్రసాదించగలదు. మానవులు దీనిని అధ్యయనం చేసినంత మాత్రాన కలిసి దోషాలు నశించిపోయి సర్వశ్రేష్ఠుడైనటువంటి శివభక్తుడు పొందినట్టు ఉత్తమ గతిని పొందుతారు అని శృతిఫలంగా లభించినది ఫలశ్రుతిగా చెప్పబడింది. ఇది శివం. నీ దయ వచ్చుదాకా మరణించుట పుట్టుట తప్పదయ్యయో, నీ దయ చూపకున్న కరుణించెడు వారెవరయ్యా నన్నిలన్, నీ దయ ఏమి చేసను నెమ్మనమ్మందును నమ్మి సర్వదా పాదములంటి మృక్కెద అపార కృపామయ చంద్రశేఖర. తండ్రి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. ఇవాళకి